హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ భీష్మాష్టమి, మాఘశుద్ధ అష్టమి రోజు భీష్మాష్టమి జరుపుకుంటాము. భీష్ముడు అసలు పేరేంటి? దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు కదా, అష్టవసువులలో ఒకడు భీష్ముడు అన్నమాట. భీష్ముడు తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కదా, రాజ్యాధికారం చేపట్టను, వివాహం చేసుకోను అని శపథం చేశాడు కదా. అందుకని సంతన మహారాజు ఆయనకి 2 వరాలనిస్తాడు. ఒకటేంటి? భీష్ముడు బాణము పట్టుకొని యుద్ధభూమిలో నుంచుంటే ఆయన్ని అసలు ఎవరూ కూడా ఓడించలేరన్నమాట. రెండవదేంటి వరము? ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణాలను వదిలివేసే వరం అన్నమాట. ఈ 2 వరాలు భీష్ముడికి ఉన్నాయి కదా. మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధమేమో దక్షిణాయనంలో జరుగుతోంది. 10 రోజుల నుంచి భీష్ముడు రథం మీద బాణం పట్టుకుని నుంచుంటే అసలు ఆయన్ని ఎదిరించడానికి, ఆయన్ని ఓడించడానికి ఎవ్వరికీ శక్తి సరిపోవటం లేదు. ఆయనకి వరం ఉంది కదా, చాలా గొప్ప వీరుడు కదా భీష్ముడు. ఎలాగా భీష్ముడిని పక్కకు పెట్టాలి అనే ఆలోచనతో 11వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని రథంలో కూర్చోబెట్టుకుని వస్తాడు కదా అర్జునుడు. శిఖండిని చూడగానే భీష్ముడు తన బాణాలను వదిలేస్తాడు, ఇంకా యుద్ధము చెయ్యను అని. అప్పుడు ఆయన మీద బాణాల పరంపర పడిపోతుందన్నమాట. ఒళ్ళంతా తూట్లు పడిపోయేంతగా బాణాలన్నీ గుచ్చుకుపోతాయి. రథం మించి పడిపోతాడు భీష్ముడు. ఇంతలో ఎక్కడో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. అదేంటి, భీష్ముడు దక్షిణాయనంలో ప్రాణాలను వదిలేస్తున్నాడు అని. భీష్ముడికి అది వినిపించి ఏమంటాడంటే, నేను ఇంకా ప్రాణాలను వదలలేదు, నేను ఉత్తరాయణం వచ్చాకే ప్రాణాలను వదులుతాను అని చెప్పి ఏం చెప్తాడంటే అర్జునుడికి, ఆయన తల మీద తప్పించి మిగతా ఒళ్ళంతా బాణాలు పడిపోయాయి కదా, తల కింద కూడా తలగడాగా బాణాలతోటి ఒకటి ఏర్పాటు చేయమని అర్జునుడిని అడిగితే, తల కింద కూడా దిండులాగా బాణాల పరంపర వేసి ఆ బాణాలు ఆ తలకి గుచ్చుకోకుండా ఏర్పాటు చేస్తాడనమాట. అంపశయ్య మీద భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉంటాడు. అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు ఎన్నో ధర్మాలను బోధిస్తాడు కదా. విష్ణునామ సహస్రాలను కూడా బోధించాడు. విష్ణునామ సహస్రాల కర్త కదా భీష్ముడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది, రథసప్తమి కూడా వచ్చేసింది. సూర్య భగవానుడు తన రథాన్ని దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి మరలించాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోయింది, భీష్ముడు తన శరీరాన్ని వదిలేస్తాడు కాబట్టి మనందరం కూడా భీష్ముడి దగ్గరికి వెళ్దామని అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కదా. భీష్ముడు తన నోటితోటి ఆ జగన్నాథుణ్ణి స్తుతి చేస్తూ వింటూ, ఆ జగన్నాథుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ శరీరాన్ని వదిలివేసిన రోజు అన్నమాట ఈ భీష్మాష్టమి. ఈ రోజున భారతీయులందరూ కూడా తర్పణాలు వదులుతారు భీష్ముడికి. ఎందుకంటే ఆయనకి సంతానము లేదు కదా. ఆయన త్యాగ బుద్ధికి నిదర్శనంగా భారతీయులందరూ కూడా తర్పణాలు వదులుతారనమాట భీష్ముడికి. అంత గొప్ప తిథి ఈ భీష్మాష్టమి. ఇప్పుడు మనము ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 72వ పాదము నేర్చుకుందాము. మహాక్రమః మహాకర్మా మహాతేజ మహోరగః మహాక్రతుః మహాయజ్వా మహాయజ్ఞః మహాహవిః. మహాక్రమః, మహా అంటే గొప్ప కదా, క్రమః అంటే ఆక్రమించాడు. ఎలాగా? తన పెద్దవైన పాదాలతో, తన అడుగులతో విశ్వమంతటినీ కూడా ఆక్రమించినవాడు. శుక్ల యజుర్వేదంలో ఏం చెప్తున్నారంటే, పెద్దవైన పాదన్యాసాలు గల విష్ణువు, పెద్ద పాదాలు గల విష్ణువు మాకు శుభాన్ని కలిగించుగాక అని అంటున్నారన్నమాట. మహాకర్మ, గొప్పవైన పనులు నిర్వర్తించేవాడు. ఎటువంటి పనులు? సృష్ట్యాది మహాకర్మలను నిర్వర్తించువాడు కాబట్టి మహాకర్మ అని అంటారు. మహాతేజ, గొప్ప తేజస్సు కలవాడు.
ఆయన ప్రకాశము నుంచే సూర్య చంద్రాది తేజోరూపాలు ప్రకాశాన్ని పొందుతున్నాయన్నమాట. అంత గొప్ప తేజస్సు కలవాడు కాబట్టి మహాతేజ అని అంటారు. మహోరగః గొప్ప సర్పరూపమున ఉన్నవాడు. భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు? సర్పాణం అస్మి వాసుకి అంటే ఏంటి? సర్పాలలో నేను వాసుకిని అని పరమాత్మ చెప్తున్నాడు. గొప్ప సర్పరూపమున ఉన్నాడు కాబట్టి మహోరగః అని అంటారు. మహాక్రతుః మహా అంటే గొప్పదైన కదా, క్రతువులు అంటే యజ్ఞాలన్నమాట. గొప్పవైన యజ్ఞాలన్నీ కూడా తానే అయి ఉన్నవాడు కాబట్టి మహాక్రతుః అని అంటారు. మహాయజ్వా లోక కళ్యాణార్థమై యజ్ఞాలు నిర్వర్తించేవాడు కాబట్టి మహాయజ్వా అని అంటారు. మహాయజ్ఞ గొప్ప యజ్ఞము తానే అయి ఉన్నవాడు. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? యజ్ఞానాం జపయజ్ఞో అస్మి, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే అని అంటున్నాడు విష్ణువు. జపయజ్ఞం అంటే ఏంటి? మంత్రాన్ని శబ్దము లేకుండా మనస్సులోనే ఉచ్చరించుకోవటం అన్నమాట. అందుకని విష్ణువుని మహాయజ్ఞ అని అంటున్నారు. గొప్ప యజ్ఞము తానే అయి ఉన్నవాడు కాబట్టి. మహాహవిః గొప్ప హవిస్సులను స్వీకరించువాడు. హవిస్సు అంటే ఏంటి? యజ్ఞ పురుషుడికి సమర్పించబడే యజ్ఞ ద్రవ్యం అన్నమాట. ఆ యజ్ఞ సారం ఏదైతే ఉందో ఆ హవిస్సులను స్వీకరించేవాడు కాబట్టి మహాహవిః అని అంటారు. ఈ మహాక్రతుః, మహాయజ్వ, మహాయజ్ఞ, మహాహవిః ఈ 4 నామాలు కూడా ఏంటి సూచిస్తున్నాయి? మనకి ఏం చెప్తున్నాయి? యజ్ఞము, యజ్ఞకర్త, హవిస్సు అన్నీ కూడా తానే అయి ఉన్నవాడు అని మనకి చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పాదం మొత్తము చదువుదాము. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. ఈ పాదాన్ని జ్యేష్ఠ నక్షత్రము 4వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 73వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.